పార్లమెంట్లో ఎఫ్డీఐల అంశంపై రగడ కొనసాగుతూనే ఉంది. చిల్లర వర్తకంలోకి ఎఫ్డీఐల అనుమతిపై చర్చకు విపక్షాలు పట్టు వీడకపోవడంతో ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. దీంతో వరుసగా 4వ రోజు సభలో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. విపక్షాల గందరగోళం మధ్య లోక్సభ 2 గంటలకు, రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. పార్లమెంట్లో 4వ రోజు ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. ఉదయం ప్రశ్నోత్తరాలు ప్రారంభించడానికి స్పీకర్ మీరాకుమార్ ప్రయత్నించగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. డీఎంకే సభ్యులు 2G కుంభకోణంపై పత్రికల్లో వచ్చిన వార్తల్ని చూపుతూ ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సబ్సిడీ కింద ఇచ్చే సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 24 ఇవ్వాలంటూ బ్యానర్లతో వారి వారి స్థానాల్లో నిలబడి నినాదాలు చేశారు. వామపక్షాలు సైతం ఎఫ్డీఐల అంశంపై 184 ప్రకారం చర్చకు పట్టుబట్టాయి. భాజపా సభ్యులు ఎఫ్డీఐల్ని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల్లో సభలో గందరగోళం నెలకొంది. వీరిని సముదాయించేందుకు స్పీకర్ ప్రయత్నించినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. దీంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు. Women should all go back and ask the question. The House stands adjourned to meet again at 12 hours. అనంతరం సభ సమావేశమైన పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ప్రతిపక్షాలు మళ్లీ ఆందోళన కొనసాగించాయి. ఈ పరిస్థితుల్లో స్పీకర్ లోక్సభను 2 గంటలకు వాయిదా వేశారు. Honorable members, you may take your seat. Will you please go back? Please resume your seat. The House stands adjourned to meet again at 2 p.m. అటు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భాజపా సభ్యులు ఎఫ్డీఐల అంశాన్ని లేవనెత్తారు. ప్రధాన ప్రతిపక్షానికి మిగిలిన పార్టీలు జతకలవడంతో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో సభను 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం సమావేశమైన పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఎస్సీ ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభ గురువారానికి వాయిదా పడింది. గ్యాస్ సిలిండర్లపై పరిమితి నిరసిస్తూ పార్లమెంట్లో 1వ గేటు వద్ద తృణమూల్ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఎఫ్డీఐల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.